ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। అందరికీ నమస్కారం. ప్రసంగ అంశం కరోనా నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు. ఈనాడు ప్రపంచంలో జనులందరూ ఆసక్తికరంగా చర్చిస్తున్న అంశం కరోనా వైరస్. ప్రపంచమే అథాపతులం అయిపోయింది. లక్షల మంది మహాప్రస్థానం చెందారు. రామకృష్ణ మఠ సన్యాసులు గత 45 రోజులుగా గాయత్రి మంత్రం, మహామృత్యుంజయ మంత్రం, విష్ణు సహస్రనామం, ప్రార్థనలు, లోక కళ్యాణం కోసం చేస్తున్నారు. భారతదేశంలోని అన్ని రామకృష్ణ మఠాలు అర్హులైన వాళ్ళకి, వలస కూలీలకి రకరకాల సేవలు అందిస్తున్నారు. ఇది ఒకెత్తైతే ఈ కరోనా వైరస్ మనకి ఏమి పాఠం నేర్పిస్తుంది తెలుసుకో. దీనికి సమాధానం చూస్తే వేల కాలం నాటి పురాణంలో యక్షుడు ధర్మరాజుని ఒక ప్రశ్న వేస్తాడు. ప్రపంచంలో అద్భుతాలలోకెల్లా అద్భుతం ఏమిటి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, అహన్యహని భూతాని గచ్చంతి యమ మందిరం తేషాం స్థిరమిచ్చంతి కమాశ్చర్యం అతప్ప. అంటే ఇది అందరికీ తెలిసిన శ్లోకమే. దాని అర్థం ఏంటంటే, రాత్రి పగలు మన కళ్ళ ముందు ఎంతో మంది చనిపోతుంటారు. బహుశా ఎంత ఎక్కువ మంది చనిపోవడం మనం ఎప్పుడు చూసుంటాం. అయినప్పటికీ కూడా నేను కూడా ఒకరోజు ఆ స్థితికి రావాల్సిందే అని ఏ ఒక్క మనుజుడు అలా భావించకపోవడమే అద్భుతాల్లోకెల్లా అద్భుతం అంటారు. ఇప్పుడు మీరు ప్రశ్నించవచ్చు, స్వామీజీ సో పోయిన వాళ్ళు ఎలాగా పోయారు అనుకుంటే ఇలా అనుకోవడం సమంజసమా? జస్ట్ పట్టింపు లేకుండా అలా వదిలేయడమేనా అని మీరు ప్రశ్నించవచ్చు. మనం ఇంకేం చేయగలుగుతాం చెప్పండి? ప్రార్థన చేయగలుగుతాం, అంతే తప్ప ఇంకేమైనా చేయగలుగుతామా? ఏమీ చేయలేము. అందుచేత ఈ కరోనా నుంచి, అంటే ఈ కరోనా వైరస్ నుంచి మనం ఏ పాఠాలు నేర్చుకోవాలి? మనం తెలుసుకోగలిగితే, ఈ కరోనా నేర్పిన పాఠాలను కనుక తెలుసుకోగలిగితే మనం జీవితంలో ఎన్నో ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతాం. మనం అందరం ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. అది సహజ మరణం కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యాధి నివారణ పడి చనిపోవచ్చు. అది కరోనా కావచ్చు, మరొకటి కావచ్చు. కానీ నిజమైన మరణం అంటే, శృతి వాక్యం ఏమని చెప్తుందంటే, ప్రమాదో వై మృత్యు. ప్రమాదమే నిజమైన ప్రమాదం, మృత్యు అని చెప్తుంది. ప్రమాదమే నిజమైన మృత్యు. ప్రమాదం అంటే రోడ్డు ప్రమాదం కాదు. ప్రమాదం అంటే సంస్కృతంలో మెయిన్ అర్థం, ప్రమాదం అంటే అలసత్వం, ప్రమాదం అంటే అజ్ఞానం, ప్రమాదం అంటే మనసును నిమ్న స్థితికి దిగజార్చడం. దాన్నే దిగజారుడుతనం అంటారు. ఇది నిజమైన మరణం అంటే. సో దీని నుంచి నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏమిటి అని చూస్తే, ప్రకృతిని మన అలసత్వంతో నష్టపరుస్తున్నాం, అజ్ఞానంతో, స్వార్థంతో నాశనం చేస్తున్నాం. ప్రకృతి అంటే పర్యావరణం. దానికి ఎవరు హాని కలిగించినా చివరకు దాని పర్యవసానాన్ని అందరూ అనుభవించాల్సిందే. అదే మృత్యు అంటే. ఆ పర్యవసానాన్ని అకాల వరదలు, భూకంపాలు, తుఫాన్ రూపంలో మనం ఎన్నోసార్లు అనుభవించాం. ఇకనైనా మారాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ఇది కరోనా నేర్పిన మొదటి పాఠం.
ఇక నేర్చుకోవాల్సిన రెండవ పాఠం ఏంటంటే, ఒక చిన్న పిల్లవాడు ఈ లాక్డౌన్ సమయంలో భగవంతుని ప్రార్థిస్తున్నాడంట. ఓ డియర్ లార్డ్, డ్యూరింగ్ దిస్ లాక్డౌన్ ఐ కెనాట్ బి ఎవ్రీవేర్, యూ క్యాన్. ఈ లాక్డౌన్ పీరియడ్ లో నేను అక్కడికి ఇక్కడికే వెళ్ళలేను, నువ్వైతే వెళ్తావు, సర్వవ్యాపి కదా, సో నా బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ రక్షించేది ప్రార్థించాలంట. ఇక్కడ అర్థం ఏంటంటే, డ్యూరింగ్ దిస్ లాక్డౌన్ పీరియడ్ ఐ కెనాట్ బి ఎవ్రీవేర్. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ప్రపంచం వైపుకే పరుగులు పెడుతూ ఉంటాం, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు. ప్రపంచాన్ని తెలిసేసుకోవాలనే ఆతృత, ప్రపంచంలోని విషయ వస్తువులన్నింటినీ సేకరించాలనే తపనే తప్ప, లోపల ఒక ప్రపంచం ఉంది, ఆత్మ ప్రపంచం ఉంది, దాని లోతును తెలుసుకోవాలనే ఆలోచన ఎప్పుడు ఉండదు. అయితే ఇది ఒక ఎత్తు, దీని పక్కన ఉంచండి. ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా మీ సమయాన్ని మీరు ఎలా వెచ్చించారో తెలుసుకునే ప్రయత్నం చేస్తే రకరకాల సమాధానాలు వస్తాయి. ఆధ్యాత్మిక సాధకులైతే మాకు మంచి సమయం దొరికిందంటారు. దెన్ కొంతమంది ఏమంటారంటే, ఇంతవరకు కుటుంబంతో ఎక్కువ కలిసి స్పెండ్ చేయడం జరగలేదు, ఇప్పుడైతే ఉండగలిగాము, కానీ కొన్ని రోజులు కుటుంబంతో కలిసి ఉండడం బాగానే ఉంది, కానీ తర్వాత చాలా కష్టం అనిపించింది అన్నారు. తర్వాత యూత్, సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా కొంతకాలం ఇంట్లోంచి చేయడం బాగానే ఉందండి, కానీ ఇంట్లో ఉంటే చాలా బోరు కొట్టేస్తుందని వాళ్ళు ఉన్నారు. ఇంకా మందుబాబులు అయితే మాకు నరకం కనిపించిందని చెప్తున్నారు. ఇవన్నింటినీ బేరీజ్ వేస్తే ఒకసారి ఆలోచించండి. మంది మార్బలం, సాంకేతిక టెక్నాలజీ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనం ఆనందంగా ఎందుకు ఉండలేకపోయాము? ఇంతవరకు వాటితోనే కదా మమేకమైపోయి ఆనందాన్ని అనుభవిస్తున్నాము, దీనికంటే వేరే ఆనందాలు లేవు అని భావించిన వాళ్ళం. ఎందుకు ఎలా జరుగుతుంది? సో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నాం అన్నప్పుడు, కుటుంబానికి సమయం కేటాయించే సమయం వచ్చింది, 45 రోజుల పాటు సమయం వచ్చింది, అప్పుడు కూడా అయ్య బాబాయ్ మా వల్ల కాదు అని అంటున్నారంటే దీనిని సరైన కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యూ కెనాట్ టేక్ ఇట్ వెరీ ఈజీలీ. దీనికి ఏమంటారంటే, దీనిని వివేకం సరిగ్గా సహకరించకపోవడమే అని చెప్తారన్నమాట. మన వివేక ప్రదర్శన అజ్ఞానంతో కూడినదై ఉండటం వలన, నోట్ దిస్ పాయింట్, మన వివేక ప్రదర్శన, అందరికీ తెలివితేటలు ఉంటాయి, డబ్బు సంపాదించడం, దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయడం, ఇవన్నిటి పట్ల చాలా తెలివితేటలు ఉండొచ్చు, కానీ ఆ వివేకం నేను తప్పు పట్టట్లేదు. కానీ మన వివేక ప్రదర్శన జీవిత గమ్యాన్ని చేరుకునే దిశగా కాస్త జ్ఞానంతో ఉండాలి. వివేక ప్రదర్శన జ్ఞానవంతమై ఉండాలి. అయితే మన వివేక ప్రదర్శన అజ్ఞానంతో ఉండడం వల్ల మనం మృత్యు బారిన పడుతున్నాం. అంటే మృత్యు అంటే నేను చెప్పాను, ప్రమాదో వై మృత్యు అని చెప్పాను. ఈ మృత్యు బారిన పడడం వల్ల ఏమైందంటే ఇది కూడా ఒక ప్రమాదం. మన వివేక ప్రదర్శన అజ్ఞానంతో కూడినదై ఉండటం వల్ల మనము ప్రమాదం మనకు పొంచి ఉన్నట్లే లెక్క. ఎందుకంటే మనస్సులో ఏదో కాస్త అవివేకం, అజ్ఞానం ఉండడం వలన మన వివేకం జ్ఞానంతో కూడినదై లేదు. ఇప్పుడు మనసుకు కాస్త రిఫైన్మెంట్ అవసరం. ఆ రిఫైన్మెంట్ ఏ విధంగా చేయాలి, ఇదే నేర్చుకోవాల్సిన పాఠం. ఏ విధంగా చేయాలంటే, ప్రతి ఇంటిలోనూ కూడా ఆధ్యాత్మిక సంస్కృతి వెళ్ళి విరియాలి. ఆధ్యాత్మిక సంస్కృతి అంటే వారంలో మేము శుక్రవారం చేస్తామండి, మేము శనివారం చేస్తామండి, లేకపోతే రోజు దేవుడికి దీపం పెడతామండి,
లేకపోతే సంవత్సరానికి ఒకసారి తిరుపతి వెంకటేశ్వర బాలాజీని దర్శించుకుని అక్కడ ఒక ₹1,00,000 వేసి వస్తాం, లేకపోతే షిరిడి వెళ్తాము అని మీరు అంటారు. అది ఆధ్యాత్మిక సంస్కృతిలో ఒక భాగం మాత్రమే. దానిలో అలా చేయడంలో వివేక ప్రదర్శన జ్ఞానంతో కూడినదై ఉంటే మనకి నిజమైన ఆధ్యాత్మిక సంస్కృతి వెళ్ళి వచ్చినట్టు లెక్క మన ఇళ్లలో. కానీ మోస్ట్ ఆఫ్ ద డేస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అవన్నీ చేసినప్పటికీ కూడా మనకి జ్ఞానం ఇంకా ఉదయించదు. వివేకం జ్ఞానంతో కూడినదే ఉండదు, మన వివేక ప్రదర్శన జ్ఞానంతో కూడినదే ఉండదు. సో ఈ ప్రతి ఇంటిలో ఆధ్యాత్మిక సంస్కృతి వెళ్ళి విరియాలంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒకానొక సమయంలో పొద్దుట సాయంకాలం కూడా అందరూ ఒక చోట కూర్చుని దేవీ దేవతల పారాయణాలు, తర్వాత కాసేపు నామజపం, ప్రార్థన, లేకపోతే ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ అందరికీ ఒకేసారి కుదరకపోతే ఎవరికి వీలైన సమయంలో వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనసు కాస్త రిఫైన్ అయినట్లెక్క. అట్లాంటి మనసులో కాస్త స్వాంతన, కాస్త జ్ఞానం, కాస్త ప్రశాంతత ఉదయిస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే మన సంబంధ బాంధవ్యాలు ఇంకా బాగా మెరుగుపడతాయి. తర్వాత ఆలుమగల ఆత్మీయ అనురాగాలు మరింత పటిష్టమవుతాయి. మన పిల్లల యొక్క భవిష్యత్తు చాలా మహోన్నతంగా తీర్చిదిద్దబడుతుంది. ఇది ఆధ్యాత్మిక సంస్కృతి ప్రతి ఇంటిలో వెళ్ళి విరియడం వల్ల కలిగే ప్రయోజనాలు. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మన వివేక ప్రదర్శన జ్ఞానంతో కూడినదై ఉంటేనే మన ఇళ్లలో ఆధ్యాత్మిక సంస్కృతి వెళ్ళి వేసినట్లయితే. రోజు పూజలు చేస్తాము, ఇంట్లో ఎప్పుడు దెబ్బలాట్లు, లేకపోతే చిన్న చిన్న విషయాల్లో కొట్లాటలు, ప్రాపంచిక విషయాల పట్ల అనురాగం ఇవేమీ తగ్గలేదనుకోండి, ఈ ఆధ్యాత్మిక సంస్కృతి ఇంకా పటిష్టం అవ్వలేదని అర్థం వాళ్ళ గృహాల్లో. మనకి నిజమైన ఆధ్యాత్మిక సంస్కృతి అలవడింది అంటే మన వివేక ప్రదర్శన జ్ఞానంతో కూడినదై ఉంటుంది. ఈ ప్రపంచం ఏంటి, ప్రపంచంతో మనకున్న సంబంధం ఏంటి, మనుషులేంటి, మనుషులతో మనకున్న సంబంధం ఏంటి, మనకి వాళ్ళతో ఉన్న సాంగత్యం ఏంటి, మనం ఎవరితో సాంగత్యం చేయడం వల్ల మన మనసు కాస్త దృఢమై బలపడి మనం వివేకంతో జ్ఞానంతో మసులుకోగలం. అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, తెలుసుకుని దానికి తగ్గట్టుగా జీవించడం మొదలు పెడతాం. అదే ఆధ్యాత్మిక సంస్కృతి యొక్క గొప్ప లక్షణం. అప్పుడు ఏమవుతుందంటే ఆధ్యాత్మిక సంస్కృతి అలవడినప్పుడు కుటుంబాల్లో ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది, వ్యక్తుల జీవితాల్లో ఆనందం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఆధ్యాత్మిక సంస్కృతి లేని భవనాలు కాదు, అవి వనాలు అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక సంస్కృతి లేకపోతే మనసులో ఏంటంటే అరిషడ్ వర్గాలు చోటు చేసుకుని ఉంటాయి. ఆధ్యాత్మిక సంస్కృతి అలవడిన ఆధ్యాత్మిక సంస్కృతితో ప్రకాశించే భవనాల్లో ఏంటంటే మనుషుల్లో కూడా ఆ ప్రశాంతత, ఆ పరిపక్వత ఉండడం వల్ల వనాల్లో ఉండే రకరకాల జంతువులు ఉంటాయి చూసారా, అది మనం వనం అని చెప్పుకున్నాం. ఆధ్యాత్మిక సంస్కృతి లేకపోతే ఇల్లు కాదు, భవనాలు కాదు, వనాలని చెప్పుకున్నాం చూసారా. వనాల్లో రకరకాల క్రూర జంతువులు ఉంటాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక సంస్కృతి అలవడిని వ్యక్తి జీవితంలో కూడా రకరకాల క్రూర జంతువులు మనసులో ఉంటాయి. అవే అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభం, మోహం, మదమాత్సర్యాలు. ఇవన్నీ పోవాలి అంటే ఆధ్యాత్మిక సంస్కృతి వెళ్ళి విరియాలి ప్రతి కుటుంబంలోనూ, ప్రతి ఇంట్లోనూ. ఆధ్యాత్మిక సంస్కృతి అంటే ముందే చెప్పినట్టుగా రోజు మా ఇంట్లో పూజ చేస్తాము, అలా అది చెయ్యొచ్చు, నేను కాదనట్లేదు. కానీ ఆధ్యాత్మిక సంస్కృతి అంటే మన వివేకం జ్ఞాన ప్రదర్శితమై ఉంటుంది. ఇది రెండవ ప్రధానించుకోవాల్సింది.
మొదటి పాఠం పర్యావరణాన్ని పరిరక్షించాలి. రెండవ పాఠం ప్రతి ఇంటిలో కూడా ఆధ్యాత్మిక సంస్కృతి వెళ్ళి విరియాలి. ఆధ్యాత్మిక సంస్కృతికి సరైన నిర్వచనం ఏంటంటే మన వివేకము జ్ఞానంతో కూడిన ప్రదర్శన. జ్ఞానం, వివేకం అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అని తెలుసుకోవడానికి ఉపయోగపడేది, సహకరించేదే ఈ వివేకం. కానీ ఈ మనిషికి వివేకం ఉంటుంది, మిగతా విషయాల్లో వివేకాన్ని చూపిస్తాడు. ఏ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయాలి, ఏ బ్యాంకులో ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అని తనకు వివేకం ఉన్నట్లే. అది దాని గురించి మనం మాట్లాడట్లేదు. ఇక్కడ వివేకం మనలో మన ఇళ్ళు వనాలుగా ఉన్న ఇళ్ళు భవనాలుగా మారిపోవాలంటే ఈ ఆధ్యాత్మిక సంస్కృతి వెళ్ళి విరియడం ద్వారా ఆ కుటుంబంలో నివసిస్తున్న, ఆ కుటుంబంలో ఉంటున్న వ్యక్తుల మధ్య సత్సంబంధాలు మెరుగుపడడానికి సహకరించాలి. అదే ఆధ్యాత్మిక సంస్కృతి అంటే అర్థం ఏంటి? భగవంతుణ్ణి కేంద్రంగా చేసుకుని జీవించాలి. ఇది ఆధ్యాత్మిక సంస్కృతి నేర్చుకోవాల్సిన రెండవ పాఠం. ఇక మనం నేర్చుకోవాల్సిన మూడవ పాఠం, నిజానికి ప్రతిరోజు కూడా మనకి మృత్యు నీడలు అనుభవంలోకి వస్తాయి. ప్రతిరోజు రాత్రి నిద్రలోకి వెళ్తున్నప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచాన్ని నుంచి పూర్తిగా విడివడి నిద్ర లేక స్వప్న సుషుప్తిలోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఆ నిద్రలో మన బంధువులు, మన పరివారం, మన ఇల్లు, మన సంపదలు అన్నీ మర్చిపోతాం. దానితో ఏమాత్రం మనకి సంబంధం ఉండదు. అసలు ఏది చూడలేము, ఏది తెలియలేకుండా ఉంటాం. మరి మనతో మన బంధువులు, స్నేహితులు ఉండరు, ఎవరూ ఉండరు. సో మనం నిజంగా చనిపోయిన తర్వాత కూడా ఇదే స్థితి కదా, ఎవ్వరూ మనతో రారు. అయితే మనం నిద్రలాగే భావిస్తామే తప్ప దీన్ని కాస్త లోతుగా ఆలోచిస్తే మనకు తెలుస్తుంది అనమాట. ప్రతిరోజు రాత్రి మనం పడుకునేటప్పుడు పడుకోవడం అనేది ఏంటంటే జస్ట్ ఈక్వలెంట్ టు డెత్ ఓన్లీ. వీళ్ళు ఎవ్వరూ మనతో ఉండరు, కానీ ఒక్క భరోసాతో మనం నిద్రపోతాం. ఎందుకంటే ప్రొద్దున లేచిన వెంటనే ఇవన్నీ నాతోనే ఉంటాయి కదా అన్న అజ్ఞానంతో మనం నిద్రపోతాం. ఎందుకంటే లేచిన తర్వాత నాతోనే అన్నీ ఉంటాయి కదా అని అజ్ఞానంతో ఉంటాం. కానీ జ్ఞానంతో ఆలోచిస్తే జీవిత సాఫల్య దిశగా నేను వేసిన అడుగులు ఎన్ని అని ప్రశ్నించుకుంటే ఈ పైన చెప్పుకున్నవన్నీ కూడా, అంటే పొద్దున్న లేచిన తర్వాత ఇవన్నీ నాతోనే ఉంటాయి అనుకున్నవన్నీ కూడా మనకి ఖచ్చితంగా అనిత్యాలుగా తోస్తాయి. అంటే మనం ప్రతిరోజు రాత్రి మనం నిద్రలోకి వెళుతున్నప్పుడు ఈ బాహ్య ప్రపంచం నుంచి విడివడి, జాగ్రత్త ప్రపంచం నుంచి విడివడి సుషుప్తిలోకి, నిద్రలోకి జారుకుంటున్నప్పుడు మనతో ఏమీ రావట్లేదు. ఇదే ఫైనల్ గా మనందరికీ జరిగేది. మనతో ఏమీ రావు, వీళ్ళెవరు మనతో రారు. కానీ మనం ఏమనుకుంటున్నాము, ఇది నిద్రలాగే భావిస్తున్నాము తప్ప దాని గురించి లోతుగా ఆలోచించట్లేదు. లోతుగా ఆలోచిస్తే తెలిసేది ఏంటంటే, అవును కదా, నిద్రలో జారుకున్నప్పుడు వీళ్ళందరూ నాతో ఎలాగైతే లేరో, నా సంపదలు నాతో లేవు కదా, అదే విధంగా మరణం అంటే ఇదే కదా అనుకున్నప్పుడు మనస్సులో కాస్త జ్ఞానం ఉదయించినట్లే. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, జీవితం అనే పుస్తకంలో మొదటి పేజ్ అనేది జననంతో ఉంటుంది, చివరి పేజు మరణంతో ఉంటుంది. సో రోజులు గడుస్తున్న కొద్దీ, ఒక్కొక్క పూట ఒక్కొక్క పేజీని తిరిగేస్తున్న కొద్దీ ఒకానొక రోజు ఆ చివరి పూట, మరణం అనేది చివరి పూట అందరికీ వస్తుంది. నాకొద్దు, చివరి పూట వద్దు,
నా వల్ల కాదు, నేను భరించలేను, నేను మళ్ళీ కొత్త జీవితాన్ని మొదటి పేజీతో జనంతోనే మొదలు పెడతానంటే అది సంభవం కాదు. ఎందుకంటే చివరి పూట మరణం అనేది ముగించిన తర్వాతే మళ్ళీ కొత్త జీవితం వస్తుంది. ఆ కొత్త జీవితం ఏదైనా అవ్వచ్చు, పశుపక్షాదులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ మళ్ళీ జీవితం వచ్చి మళ్ళీ ఒక్కొక్క పేజ్ జీవితంలో ఒక్కొక్క రోజు గడిచిన తర్వాత మళ్ళీ చివరి పూట వస్తుంది. అయ్యో చివరి పూట నేను స్వీకరించాను అంటే కుదరదు. అంచేత తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ చివరి పూట అనేది జీవితంలో, అంటే చివరి పూట అంటే పేజీలు తిరిగేస్తున్న కొలితే ఏంటంటే ఈ పేజీలు తిప్పడంలోనూ ఈ పేజీల్లో ఉన్న సారాంశంలో మనం మమేకం అయిపోతున్నప్పుడు ఇంకా ఎన్ని పేజీలు ఉన్నాయో కూడా మనకు తెలియదు. అదే జరుగుతుంది ప్రపంచంలో. కానీ ఆ చివరి పూట ఎప్పుడైనా రావచ్చు. ఒకసారి చెప్పి రావచ్చు, ఒకసారి చెప్పకుండా రావచ్చు. అంచేత గమనించాల్సింది ఏంటంటే ఆ చివరి పూట రావడానికి ముందే ఎంతో అప్రమత్తతతో ఉండాలి. జీవితంలో ప్రతి పుటను చెప్పాను చూసారంటే, ప్రమాదో వై మృత్యు, అప్రమత్తత లేకపోవడమే మృత్యుతో సమానం. అప్రమత్తతో ఉండాలి. జీవితంలో ప్రతి పుటను వివేకంతో వాడుకోవాలి. వివేకం అంటే ఇందాక చెప్పుకున్నాం, జ్ఞాన ప్రదర్శన. మన వివేక ప్రదర్శన జ్ఞానంతో కూడిందే ఉండాలి. భగవత్ భక్తితో ప్రారంభించాలి. ప్రతిరోజు ఆత్మార్పణ బుద్ధితో ముగించాలి. భక్తితో, యుక్తితో, ఆత్మార్పణ బుద్ధితో జీవితంలో ప్రతి పుటను ముగించాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం ప్రమాదం నుంచి బయటపడుతున్నట్లెక్క, అప్రమత్తత వహిస్తున్నాం. అప్రమత్తతే మనల్ని మృత్యువు బారి నుండి కాపాడుతుంది. ఇది మనం నేర్చుకోవాల్సిన 3వ పాఠం. ఇంక మనం నేర్చుకోవాల్సిన 4వ పాఠం చూద్దాం. ఈ శరీరం, ఈ మనస్సు ఎన్నో వికారాలకు లోనవుతూనే ఉంటుంది. ఈ శరీరం బాల్యం, యవ్వనం, కౌమారం, మనసేమో సుఖం, దుఃఖం, ఈ అన్ని వికారాలకు లోనవుతూనే ఉంటాయి. అంతేకాదు మనస్సుకి ఉండే వికారాలు ఎన్ని ఉంటాయంటే సుఖం, దుఃఖం, భయం, పరాధీనత, ఇవి కూడా ఉంటాయి. ఈ ఆనందం అంటే ఆనంద సంతోషాల కోసం మనం ఎప్పుడు కూడా బయటకే పరుగు పెడతాం కదా. ఎందుకంటే పరాధీనత, మనసు యొక్క స్వభావం కూడా పరాధీనతే. ఎందుకంటే వస్తువుల్లో ఉందనుకుంటాం, బయట మనుషుల్లో ఉందనుకుంటాం, అంత పరాధీనులమే కదా. అంచేత దానికే సంతోషం కోసం, సుఖం కోసం బయట వస్తువుల చేతిలో మనం పరాధీనులు, మనుషుల చేతిలో పరాధీనులు. నిజంగా ఆలోచిస్తే సంతోషం, ఆనందం అనేది వస్తువుల్లో ఉన్నాయా, మనుషుల్లో ఉన్నాయా అని మనం ప్రశ్నించుకుంటే సమాధానం ఎంత త్వరగా వస్తే అంత జీవితం పట్ల మనకు అవగాహన పెరిగింది. అంటే మనము వెతకడం చేస్తున్నా, అంటే మనం వెతుకుతున్న ఈ సుఖం, ఆనందం కూడా బయట వస్తువుల్లో ఉన్నాయా, మనుషుల్లో ఉన్నాయా అని మనం ప్రశ్నించుకుంటే మనకి సమాధానం ఎంత త్వరగా వస్తే అంత మనం అంత జాగ్రత్తగా ఉన్నట్లెక్క. ఏంటి సమాధానం అంటే అవగాహన. అంటే ఆ సమాధానం వచ్చే తీరును బట్టి మనకి జీవితం పట్ల ఏ విధమైన అవగాహన ఉందో తెలుసుకోవచ్చు. ఈ అవగాహన పెరగలేదనుకోండి, మనకి నిజంగా ఒక పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. సపోజ్ ఒక డ్రైవర్ కారు నడుపుతున్నాడు అనుకోండి, వాడి యొక్క అలసత్వం వల్ల ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ జీవితంలో అలసత్వం ఉంటే ఏ ప్రమాదానికి దారితీస్తుందో తెలుసుకోవాలి.
ఆ ప్రమాదం ఏంటంటే ఇంత ముందు చెప్పినట్లుగా వివేకం సహకరించకపోవడం. అంటే వివేకం సహకరించకపోవడం అంటే మన వివేకం ఎలా ఉంటుందంటే వివేక ప్రదర్శన అజ్ఞానంతో కూడిందే ఉంటుంది. ఇది మొదటి ప్రమాదం ఇంకా చెప్పుకోండి. ఇక రెండవ ప్రమాదం ఏంటంటే జీవితం ఆనందమయంగా కాకుండా దుఃఖమయంగా దుర్భరభరితంగా ఉంటుంది. ఇంకా మూడవది ఎలా ఉంటుందంటే జీవితం సాఫీగా సాగిపోతున్నప్పటికీ ఏదో తెలియని దుఃఖం, ఒంటరితనం, ఆందోళన. నాలుగవది ఏంటంటే అభద్రతాభావం. ఈ 4 ప్రమాదాలు ఉంటాయి. అంచితే శ్రీరామకృష్ణులు చెప్తారు, భగవాన్ శ్రీరామకృష్ణుడు ఇట్లా చెప్తారనమాట. జీవితంలో ఏదైనా ఆపద, దుఃఖం, శోకం సంభవించినప్పుడు మనిషి మనోస్థైర్యాన్ని కోల్పోతాడు. అందుచేత ఆ మనోస్థైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి అంటే భక్తి రూపమైన నూనె రాసుకుంటే మానవునికి ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనోస్థైర్యాన్ని కోల్పోకుండా ఉండగలుగుతాడు అని చెప్తారు. భక్తి రూపమైన నూనె రాసుకోవాలి. ఇంకేం చెప్పారంటే భక్తి లాభం పొందడానికి అప్పుడప్పుడు ఏకాంత వాసం చేయమన్నారు. ఏకాంత ప్రాంత వాసం. ఈ లాక్డౌన్లో అందరికీ కూడా చాలా చక్కటి అవకాశం దొరికింది, ఏకాంత ప్రాంత వాసం. కానీ ఏకాంతం అంటే ఏంటంటే మనసును ఉన్నత స్థితి వైపుకి తీసుకువెళ్ళడం. అలా ఉంచితే ఎప్పుడూ ఏకాకితనమే అనుభవంలోకి రాదు. అది ఏకాంతం వేరు, ఏకాకితనం వేరు. ఏకాంతం అంటే ఏంటంటే భగవంతుని చింతిస్తూ మనసును ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలో ఉంచడం. కానీ ఏకాకితనం అంటే ఏంటంటే అయ్యో నేను ఏదో కోల్పోయినట్టుగా బాధపడ్డం, అది ఏకాకితనం. మనసు ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలో ఉండేవాడికి ఏకాకితనం అనుభవంలోకి రాలేదన్నమాట. ఆత్మని ఏవ ఆత్మనాతుష్టాసిత ప్రయత్నిస్తుందో ఉచితని ఒకటి చెప్పి. అంతేగాని మనస్సును దిగజార్చే ప్రయత్నం చేయకూడదు. ఏకాంతవాసం, ఏకాకితనంతో మనసును దిగజార్చే ప్రయత్నం చేయకూడదు. అంచేత లాక్డౌన్ తీసేసినా సరే కనీసం ప్రతిరోజు భగవత్ చింతన, భగవత్ నామస్మరణ లేకపోతే ప్రార్థన చేయడం వల్ల ఏమందంటే మనసులో భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు అలవడితే మనసుకి ఏంటంటే మనోస్థైర్యం పెరుగుతుంది. అప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా వాటిని అన్నింటినీ తట్టుకొని నిలబడగలుగుతాం. ఈరోజు కథలో రావచ్చు, రేపు మరొకటి రావచ్చు, రేపు మరొకటి రావచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఈ భక్తి రూపమైన నూనెను రాసుకోవడం ద్వారా మనకి మనోస్థైర్యం పెరిగి వీటిని అన్నింటినీ తట్టుకొని మనం నిలబడగలుగుతాం. శ్రీకృష్ణుడు చెప్తాడనమాట, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎన్నటికీ నశించడు, నా భక్తుడు ఎన్ని ఆపదలు సంభవించినా తట్టుకొని నిలబడతాడు అని శ్రీకృష్ణుడు అభివాక్యం చెప్పాడు. భగవాన్ శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు, భగవద్ భక్తులు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే వారంతా భగవంతుని సొంత వాళ్ళు. ఆపదలో భగవంతుడు ఎప్పుడు కూడా వారి చెంతనే ఉంటాడు. ఇదంతా ఏంటంటే మీరు భగవాన్ శ్రీరామకృష్ణుల జీవితాన్ని పరిశీలిస్తే వారు కష్ట సుఖాల్లో ఏ విధంగా భగవంతుని ప్రార్థించింది మనకు తెలుస్తుంది. ఇదంతా కూడా మనలాంటి మనుషులకి నేర్పించడం కోసమే. ఇదే అవతార కార్యం అంటే. ఆయన అంటారు, ఎవరైతే నా నామాన్ని మనస్ఫూర్తిగా ఒక్కరోజైనా స్మరిస్తారో వాళ్ళందరికీ కూడా ఆఖరి జన్మ అంటారు. ప్రయత్నిస్తే ప్రసాదం దొరుకుతుంది, సర్వశుభాలు లభిస్తాయి. ఇదే నేర్చుకోవాల్సిన 4వ పాఠం. ప్రయత్నిస్తే ప్రసాదం దొరుకుతుంది, సర్వశుభాలు లభిస్తాయి. ఇదే నేర్చుకోవాల్సిన 4వ పాఠం. ఇంకా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి పాఠం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి. రెండవ పాఠం ఏంటంటే ఆధ్యాత్మిక సంస్కృతి ప్రతి ఇంటిలోనూ వెళ్ళాలి. ఆధ్యాత్మిక సంస్కృతి ఏంటంటే ప్రతిరోజు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చోట కూర్చుని భగవత్ చింతన చేయాలి, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి. తద్వారా
వారి యొక్క వివేకం జ్ఞానంతో కూడిందే ఉంటుంది. తర్వాత మూడోది నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నేర్చుకోవాల్సిన మూడవ పాఠం అప్రమత్తత. ఎందుకంటే మరణం అనేది ఎప్పుడు ఏ టైంలో సంభవిస్తుందో తెలియదు. చేత జీవితంలో ప్రతిరోజు అప్రమత్తతతో ఉపయోగించుకోవడం, వివేకంతో ఉపయోగించుకోవడం, భగవద్ భక్తితో, ఆత్మార్పణ బుద్ధితో ప్రతిరోజు గడపడం నేర్చుకోవాలి. స్వామి సర్వగతానందజీ అని ఒక స్వామీజీ ఉండేవారు. ఆయన స్వామి అఖండానంద శిష్యులు. ఆయన గురువు గారిని మరొకసారి నేను దర్శనం చేసుకుంటానో చేసుకోలేను, చివరిగా ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి నాకేమన్నా ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సాధనలు నేర్పించండి అని అడుగుదామని ఆయన వెళ్తారు. స్వామి అఖండానందజీ చెప్తారు, నువ్వేమి ప్రత్యేకమైన సాధనలు చేయక్కర్లేదు, ప్రతిరోజు పడుకుని ముందు జీవిత సాఫల్య దిశగా ఈ రోజుని ఎలా గడిపావో తెలుసుకుంటే నీకు అదే పెద్ద ఆధ్యాత్మిక సాధన. మనం నేర్చుకోవాల్సిన మూడో పాఠం అంటే, జీవితంలో ప్రతి పూటని ఎంత యుక్తితో, ఎంత భగవద్భక్తితో, ఎంత ఆత్మార్పణ బుద్ధితో మనం ఉపయోగించామో తెలుసుకోవాలి. ఇంకా నాలుగవ పాఠం ఏంటంటే, ప్రమాదం ఎప్పుడైనా కొంచెం ఉంది. రకరకాల ప్రమాదాలు, అభద్రతా భావం, తర్వాత జీవితంలో ఏదో కోల్పోయామన్న భావన, ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే భక్తి అనే నూనె రాసుకోవాలి. భక్తి అనే నూనె రాసుకున్నప్పుడు ఏ ఆపద సంబంధించిన, ఏ దుఃఖం సంబంధించిన భగవంతుడు నా చెంత ఉంటాడు అనే భరోసా, విశ్వాసం, నమ్మకం మనకి అందరికీ కలుగుతుంది. తద్వారా మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇది నేర్చుకోవాల్సిన నాలుగో పాఠం. పదే పదే సర్వతమో అనుకృంతనం, పదే పదే సర్వశుభప్రదాయకం, ప్రదక్షిణం భక్తియుక్తేన చేతసా కరోమి మృత్యుంజయ రక్ష రక్షణ. ఓ మృత్యుంజయ, నీ పట్ల భక్తితో కూడిన మనసుతో, యుక్తితో నీకు ప్రదక్షిణం చేస్తున్నాను. ఒక్కొక్క మెట్టుగా నాలోని అంధకారాన్ని తొలగించి, సర్వశుభాలను కలిగించి నన్ను సర్వదా రక్షించు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. లోకా సమస్తాః సుఖినో భవంతు. అందరూ సంతోషంగా ఉండాలి కాక, అందరూ ఆరోగ్యంగా ఉండాలి కాక, అందరూ మంచినే గ్రహించాలి కాక, ఎవరు దుఃఖం చెందకూడదు కాక. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీరామకృష్ణ.